పబ్లిక్ సెక్టర్ అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి విధానము తీవ్రంగా ప్రజల్ని కార్మిక వర్గాన్ని కలిసివస్తాము. ఈరోజు భారతదేశంలో పబ్లిక్ సెక్టర్లో లక్షలాది మంది, అది బిఎస్ఎన్ఎల్ కావచ్చు, రైల్వే కావచ్చు, మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, ఆయిల్ కంపెనీలు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఈ మొత్తం కూడా ఒకరోజు ప్రైవేట్ చేతుల్లో ఉంటే ఒక కార్మిక వర్గం పోరాటాలు చేసి ఇందిరాగాంధీ సమయంలో అన్ని జాతీయకరణ చేయడం జరిగింది. తద్వారా పబ్లిక్ సెక్టర్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది, మరి ఉద్యోగాలు పెరిగినాయి, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులని ప్లాన్ చేసుకుని జరుగుతూ ఉంది. ప్రధానంగా మన ఉత్తరాంధ్ర జిల్లాలో కీలక ఆయుపట్టుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు లక్షల కోట్ల విలువ చేసినటువంటి ఆస్తులు ఉన్నటువంటిది. దాదాపు 1,00,000 ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు 60-70 మందికి ఉన్నటువంటిది. మగ 40-50 మంది కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నటువంటిది. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తామని చెప్పి మరి దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు అందరూ కూడా, అధికార పార్టీతో సహా అందరూ కూడా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి పార్లమెంటుకు పంపితే, మొన్న ప్రశ్న అడిగితే 100% విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాం, మళ్ళా మాట్లాడితే అందులో ఉద్యోగ భద్రత కూడా లేదు, ఉద్యోగస్తులను కూడా తొలగిస్తామని జాటదల్లంగా ప్రభుత్వం చెప్పేసి, ఇంత దుర్మార్గంగా, ఇంత బహిరంగంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన విధంగా, ప్రజల యొక్క ఆకాంక్షలు భిన్నంగా, ఉద్యోగుల యొక్క అభద్రతాభావంతో ఉండే విధంగా పబ్లిక్ సెక్టర్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆ విధంగా చేస్తాము. అందుకని మేము ఈ విధానాలకు 44 కార్మిక చట్టాలు రద్దు చేసినందుకు, ప్రైవేటీకరణ విధానాలను జోరుగా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు, పబ్లిక్ సెక్టర్ మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నందుకు, ఒకవైపున కార్మిక వర్గం దేశాన్ని సంపద సృష్టించేది కార్మిక వర్గం, దేశాన్ని సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గానికి ఇన్ని ఆటంకాలు కలిగిస్తా, ఇన్ని ఇబ్బందులు కలిగిస్తుంటే, దేశానికి వెన్నుముకైనటువంటి రైతు, ఆ రైతులు దేశానికి వెన్నుముక. ఈరోజు రైతు లేనిది రాజ్యం లేదు. అటువంటి రైతుల యొక్క మరి వాళ్ళ యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా 3 వ్యవసాయ కార్మిక చట్టాలని పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకొని ఆ 3 చట్టాలు అమలు పరచడానికి ప్రయత్నం చేస్తామంటే, ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతాంగం గత సంవత్సర కాలంగా ఉద్యమాలు చేస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు. ఈ విధానాలకు వ్యతిరేకంగా రేపు ఆగస్టు 9వ తేదీన భారతదేశాన్ని మీ అందరూ కూడా తెలుసు, ఆగస్టు 9వ తేదీ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. స్వతంత్ర పోరాటంలో ప్రాముఖ్యత కలిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం పిలిపించినటువంటి రోజు, బ్రిటిష్ వాళ్ళని పారదోలండి పిలిపించినటువంటి క్విట్ ఇండియా రోజున రేపు ఆగస్టు 9వ తేదీన ఏఐటీయూసీ, దాని అనుబంధ సంఘాలు, ఇతర కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఆ క్విట్ ఇండియా రోజున సేవ్ ఇండియా అనేటటువంటి దాంతో మేము పిలిపించి పెద్ద ఎత్తున రోజు దేశవ్యాప్తంగా